బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్లో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. రోహిత్ కోహ్లీ సెంట్రల్ కాంట్రాక్టుల పునఃపరిశీలన దిశగా బీసీసీఐ ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలైట్ A+ కేటగిరీలో రోహిత్ కోహ్లీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి A+ నుంచి తొలగించేటువంటి అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే టెస్టులు T20లకు రోహిత్ కోహ్లీ దూరమైనటువంటి సంగతి తెలిసిందే. అలాగే కేవలం వన్డేలు మాత్రమే ఈ జోడీ ఆడుతోంది. ఇక గిల్, బుమ్రా, జడేజాకు A+ కేటగిరీకి ప్రమోట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టెస్టులు, వన్డేలకు కెప్టెన్గా ఉండడంతో పాటు T20లకు వైస్ కెప్టెన్గా గిల్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి సెంట్రల్ కాంట్రాక్ట్ దిశగా కూడా రోహిత్ కోహ్లీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ప్లేయర్లకు సంబంధించి కావచ్చు, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి కాంట్రాక్టుల విషయంలో? ఎస్ మురళి, గత ఏడాది కాలంగా కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య అంటే వీళ్ళిద్దరి టార్గెట్ గా కూడా ఒక గేమ్ ప్లాన్ నడుస్తుంది, అంటే ఒక రాజకీయం నడుస్తుంది అనే కామెంట్స్ అయితే మనం వింటూ వచ్చాం. ముఖ్యంగా వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ కొంత బీసీసీఐలో కూడా కొంతమంది చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి పదే విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టార్గెట్ గా కూడా ఈ విమర్శలు చూస్తూనే ఉన్నాం. అయితే గత ఏడాది 2025 ఏప్రిల్లో సెంట్రల్ కాంట్రాక్ట్లను బీసీసీఐ ప్రకటించినప్పుడు కూడా ఈ అంశానికి సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకనంటే టెస్ట్ క్రికెట్ లో సరిగా రాణించని రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీని కానీ అందులో A+ లో ఉంచుతారా లేదా అనే దానికి సంబంధించి చాలా వరకు కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా వాళ్ళిద్దరూ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో ఇంగ్లాండ్ పర్యటన నుంచి కూడా టీమిండియా కొత్తగా టెస్ట్ అంటే వాళ్ళిద్దరూ లేకుండా టెస్ట్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన పరిస్థితి. అయితే ఇంకా అక్కడి నుంచి కూడా అంటే వాళ్ళు ఎలాగో గత ఏడాది 2024లో T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ T20లు గుడ్ బై చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కూడా గుడ్ బై చెప్పేశారు. కాబట్టి వాళ్ళిద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలో డిమోట్ చేయాలి, అంటే A+ నుంచి Aకి తీసుకురావాలనేది గంభీర్ అభిప్రాయంగా కూడా జాతీయ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించి గంభీర్ కూడా కొంత జైషా వద్ద, ఫస్ట్ ఐసీసీ చైర్మన్ గా ఉన్నటువంటి జైషా వద్ద, అలాగే అప్పుడు రోజర్ మిన్నీ ఎవరైతే ఉన్నారో ఆయన వద్ద కూడా ప్రస్తావించారు అనేది కూడా కొంత కథనాలు అయితే రావడం మనం చూస్తాం. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయి. అయితే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి స్టార్ ఇమేజ్ కారణంగా, అంటే వాళ్ళిద్దరు మైదానాల్లో మ్యాచ్లు ఆడతారు. ఆస్ట్రేలియాలో చూసుకున్నా, మన సౌత్ ఆఫ్రికా విషయంలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే వాళ్ళిద్దరు క్రికెట్ ఆడితే చూడటానికి మైదానాలకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి బీసీసీఐ పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఇప్పుడు అంటే మొన్న సౌత్ ఆఫ్రికా కానీ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కానీ వీళ్ళిద్దరి డామినేషన్ మళ్ళీ పెరిగింది టీం విషయంలో. అంటే వీళ్ళిద్దరూ కొంత అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త ఆటగాళ్ళని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరు సూపర్ ఫామ్ లో ఉండటం, ఇవన్నీ కూడా కొంత గంభీర్ జీర్ణించుకోలేకపోయాడు అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ఈ నేపథ్యంలో ఇప్పుడు కీలక మార్పులు జరిగే దిశగా అంటే సెంట్రల్ కాంట్రాక్ట్ కు సంబంధించి ఆ జట్టు భారత్ ఇప్పుడు ఎవరైతే ఆటగాళ్లు ఉంటారో 10 T20లు లేదా 8 వన్డేలు లేదంటే 3 టెస్టులు ఆడినటువంటి ఆటగాళ్లను దీనికి సంబంధించి ఆ కాంట్రాక్ట్ లో తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి త్వరలోనే కొత్త ఆటగాళ్లను కూడా తీసుకుని మరికొంతమంది ఆటగాళ్లను బయటకు అంటే సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అందులో మహమ్మద్ షమీని కూడా తప్పించే అవకాశాలు ఉండొచ్చు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చినటువంటి వార్త ప్రకారం చూస్తే రోహిత్ కోహ్లీ వీళ్ళిద్దరిని A+ నుంచి డిమోట్ చేసి Aకి తీసుకురావాలి అంటే 5 కోట్లు, ప్రస్తుతం వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫీజు 5 కోట్లు, దాన్ని 7 కోట్లు ఉంది, అందులో 5 కోట్లు కట్ చేసి 2 కోట్లు ఇస్తారు. ఇక అలాగే శుభ్మన్ గిల్ ప్రస్తుతం Aలో ఉన్నాడు, అతను A+ ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే అన్ని ఫార్మాట్లలో అతను లీడర్ గానే ఉన్నాడు కాబట్టి టెస్ట్ క్రికెట్ లో, వన్డే క్రికెట్ లో అతను కెప్టెన్ గా ఉన్నాడు, అలాగే T20లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. అలాగే బుమ్రా, జడేజా వీళ్ళిద్దరూ A+ లోనే ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక తర్వాత కొంతమంది ఆటగాళ్ళు, కొత్త ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్ లో వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం A+ కు 7 కోట్లు, అలాగే Aకు 5 కోట్లు, అలాగే Bకు 3 కోట్లు, Cకు 1 కోటి రూపాయల వరకు కూడా బీసీసీఐ చెల్లిస్తూ వస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో, డిమోట్ చేస్తారా లేదా అనే దానికి సంబంధించి మాత్రం కొంతవరకు అయితే వెయిట్ చేయాలి. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ మీద ఒత్తిడి ఉంది అనే విమర్శ అయితే ప్రధానంగా వినపడుతుంది. గ్రేడ్ తగ్గింపు అనేది వాళ్ళ ప్రాభవాన్ని తగ్గించడం కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కూడా చూస్తున్నారు అనేటువంటి విమర్శలు అయితే రకరకాలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, అభిమానుల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర. దీన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా ఇప్పుడు అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఏదైతే ఇప్పుడు భారత క్రికెట్ లో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి గత ఏడాది కాలంగా కూడా మనం అనేక విషయాలు చర్చించుకుంటూ వచ్చాం.
ముఖ్యంగా రోహిత్ శర్మ విషయంలో, విరాట్ కోహ్లీ విషయంలో, శ్రేయస్ అయ్యర్ విషయంలో, తర్వాత మహమ్మద్ షమీ విషయంలో, అదేవిధంగా మరికొంతమంది ఆటగాళ్ళు ఎవరైతే సీనియర్ ఆటగాళ్ళు ఉన్నారో జూనియర్ ఆటగాడు యశస్వి జైస్వాల్ కానీ, రుతురాజ్ గైక్వాడ్ కానీ, వీళ్లకు సంబంధించి కొంతమంది సోషల్ మీడియాలో చేసినటువంటి హడావుడి, వీళ్ళకి సంబంధించి కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించి అంటే ప్రధానంగా వీళ్ళ టార్గెట్ గా ఎవరైతే శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ పదవికి అడ్డొస్తారో వీళ్ళందరి విషయంలో కూడా ఇప్పుడు మీరు అన్నది ఏదైతే వీళ్ళ ప్రాభవం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మైండ్ గేమ్ అనేది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు మన విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో 2 సార్లు డకౌట్ కావడం, అదేవిధంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ కు సంబంధించి అతను ఏయో టెస్ట్ లో పాస్ అవ్వలేదు, లేదా మరో టెస్ట్ తీసుకొచ్చారు, ఆ టెస్ట్ లో కూడా అతను పాస్ అవ్వలేదు అంటూ కూడా ఎవరికి నచ్చిన హడావుడి వాళ్ళు చేస్తూ వచ్చారు. కాబట్టి అంటే వీళ్ళ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం. వాస్తవానికి ఇప్పుడు మనం చూసుకుంటే 3 వన్డేలు చూసుకున్నా, లేదా అంతకుముందు ఆస్ట్రేలియాలో జరిగినటువంటి 3 వన్డేలు చూసుకున్నా, వీళ్ళిద్దరిని చూడటానికి చాలా మంది క్రికెట్ అభిమానులు మైదానాలకు వచ్చారు అనేది అయితే బహిరంగ రహస్యం. అది ఎవరు కాదనలేని విషయం. అలాగే ఈ కొంత అంటే ఒక యువ ఆటగాడి తండ్రి కావాలని వీళ్ళందరూ నెగిటివ్ పిఆర్ చేయిస్తున్నాడు, వీళ్ళిద్దరికి సంబంధించి కొంత మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది కూడా కొంత ప్రచారం జరిగింది. ఇప్పుడు వాళ్ళిద్దరి విషయంలో డిమోట్ చేయడానికి అంటే వాస్తవానికి బీసీసీఐకి వాళ్ళిద్దరి వల్ల భారీగానే ఆదాయం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రకటనల వల్ల కానీ కొంతమంది చెప్తున్నది ఏంటంటే వెంకట్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు వాళ్ళు, మంచి ఫామ్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిర్ణయానికి బీసీసీఐ ఆలోచించేటువంటి పరిస్థితి కూడా లేదు అనేటువంటిది మరొక మాటగా ఉంది. దానికి సంబంధించి నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఎందుకంటే మొన్న 3 వన్డేలు కానీ ఆస్ట్రేలియాలో జరిగినటువంటి 3 వన్డేల విషయంలో కానీ మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ జరిగింది, లేదంటే సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ జరిగింది. విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ రంజీ మ్యాచ్ ఆడిన సందర్భంగా ఈ ఇయర్ స్టార్టింగ్ లో రంజీ మ్యాచ్ ఆడిన సందర్భంగా అతను ఢిల్లీలో ఆడుతుంటే ఎంతమంది మైదానానికి వచ్చారో మనం చూసాం. అప్పుడు భారీగా భద్రత కూడా కల్పించిన పరిస్థితి కూడా మనం ఉంది. ఆ టైంలో సిఆర్పిఎఫ్ బలగాలు కానీ వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు మైదానానికి రావడం, భద్రతకి ఏర్పాట్లు చేయటం అన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు మైదానాలకు వస్తున్నా కానీ, లేదంటే టీమిండియా ఇప్పుడు అపోలో టైర్స్ కానీ, లేదంటే అంతకుముందు డ్రీమ్11 కానీ వీళ్ళు భారీగా పెట్టుబడులు పెట్టి, లేదంటే స్టార్ స్పోర్ట్స్ కానీ వీళ్ళందరూ భారీగా పెట్టుబడులు పెట్టి హక్కులు, యాజమాన్య హక్కులు కానీ వీటికి బ్రాడ్కాస్టింగ్ హక్కులు కానీ, లేదంటే వీటికి బ్రాండ్ కి సంబంధించి హక్కులు కానీ కొనుగోలు చేస్తున్నారనంటే స్టార్ ఆటగాళ్ళ విషయంలోనే జరుగుతుంది. ఇప్పుడు లేదు అని అంటే అంత దూకుడుగా ప్రదర్శించే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు వన్డేలకు సంబంధించి ప్రమోషన్ ఆధారంగానే వాళ్ళు ఏదైనా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి బీసీసీఐకి వాళ్ళ వల్ల భారీగానే ఆదాయం వస్తుంది, టికెట్ల పరంగా కూడా భారీగా ఆదాయం వస్తుంది, ఇతర ఎండార్స్మెంట్ల విధంగా కూడా భారీగానే ఆదాయం వస్తుంది, టీవీ ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం వస్తుంది, ఈ బ్రాడ్కాస్టింగ్ హక్కుల ద్వారా వస్తుంది, అలాగే ఇతరత్ర విషయాల్లో కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరి విషయంలో బీసీసీఐ జోక్యం చేసుకోకపోవచ్చు. ఒకవేళ జోక్యం చేస్తున్న వాళ్ళిద్దరిని డిమోట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మంచి ప్రదర్శన ఉంది, ఇద్దరు కూడా నెంబర్ 1, నెంబర్ 2. ఇప్పుడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ నెంబర్ 2 లో ఉంటే రోహిత్ శర్మ నెంబర్ 1 లో ఉన్నాడు. కాబట్టి అంత మంచి ప్రదర్శన చేస్తున్నప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఫిట్నెస్ పరంగా కూడా ఇద్దరు, విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ ఫీల్డింగ్ కూడా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బోర్డు వ్యవహరించాలి. ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించి నిర్ణయాన్ని తీసుకునే సమయంలో నిపుణులతో కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక దీనికి సంబంధించి రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ విషయంలో ఇప్పటికిప్పుడు బీసీసీ అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. మంచి కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఫామ్లో కూడా ఉన్నారు, ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంది, అభిమానులు వారికి భారీగా ఉన్నారు. ఎక్కడ మ్యాచ్ జరిగినా కానీ స్టేడియంకి అంతమంది వస్తున్నారు అని అంటే ఈ జోడీకే దాదాపుగా వస్తున్నటువంటి వారిలో సగం వరకు కూడా రోహిత్ కోహ్లీ ఉండబట్టే మేము వస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆదరణ, వారు ఆడేటప్పుడు స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితులను కూడా క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే వారికి ఎంత క్రేజ్ ఉందో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వారిని ఇప్పుడు గ్రేడ్ వైజ్గా డీగ్రేడ్ చేసినా లేకపోతే గ్రేడ్ని తగ్గించినా కానీ ఎదుర్కోబోయేటువంటి పరిణామాలకు సంబంధించి ఆలోచనలో బీసీసీఐ పడ్డట్లుగా కూడా తెలుస్తుంది. కానీ బీసీసీఐ ఇప్పటికిప్పుడు అటువంటి ధైర్యం చెయ్యదు అనేదే సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.